ఆంధ్రప్రదేశ్ నాలుగోసారి సీఎంగా చంద్రబాబు నాయుడు మళ్ళీ బాధ్యతలు తీసుకున్నారు. సో ఆయన కింద జిఏడి ఉంటుందంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ రెగ్యులర్గా సీఎం కిందే ఉంటుంది. లా అండ్ ఆర్డర్ కూడా సీఎంకు ఉండే ఆనవాయితీ 2004 రాజశేఖర రెడ్డి సీఎం అయిన దగ్గర నుంచి ఉంది. బేసిక్గా హోమ్ అండ్ లా అండ్ ఆర్డర్ రెండూ కలిపి హోమ్ మినిస్టర్ దగ్గర గతంలో ఉండేవి. కానీ ఆ తర్వాత అంటే 2004 తర్వాత రాజశేఖర రెడ్డి దాన్ని డివిజన్ చేసి హోమ్ మినిస్టర్ని ఒకరికి, లా అండ్ ఆర్డర్ని మాత్రం ఆనవాయితీగా సీఎం దగ్గరే పెట్టుకుంటారు. సో హోంశాఖకు మాత్రమే సపరేట్ మంత్రిని పెడతారు. అందులో భాగంగా ఇక్కడ చంద్రబాబు నాయుడికి జిఏడితో పాటు లా అండ్ ఆర్డర్ తీసుకున్నారు. అలాగే పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అండ్ ఆల్ అదర్ పోర్ట్ఫోలియోస్ నాట్ అలొకేటెడ్ టు మినిస్టర్స్, అంటే ఏ మంత్రులకైతే శాఖలు కేటాయించకుండా ఖాళీగా ఉంటాయో ఆ శాఖలన్నిటికీ కూడా ముఖ్యమంత్రి మంత్రిగా వ్యవహరిస్తారు అనేది అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. రెండోది, అందరూ ఎక్స్పెక్ట్ చేసింది, జనసేన పార్టీ నేతలు ఎక్కువగా కోరుకున్నది పవన్ కళ్యాణ్ని డిప్యూటీ సీఎంగా చూడాలని. ఇందులో భాగంగా ఇక్కడ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉండబోతున్నారు. సో ఆల్రెడీ ఇప్పటికే ప్రమాణం కూడా చేశారు. గతంలో అంటే జగన్ సర్కార్లో 5 డిప్యూటీ సీఎంలు ఉన్నారు. కానీ చంద్రబాబు సర్కార్లో కేవలం ఒకే ఒక డిప్యూటీ సీఎంని పెట్టారు. అది కూడా కొణిదెల పవన్ కళ్యాణ్ని డిప్యూటీ సీఎంగా, అంటే చంద్రబాబు నాయుడు తర్వాతి స్థానాన్ని ఇక్కడ పవన్ కళ్యాణ్కి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆయనకి డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్ శాఖ, ఇది గతంలో 2014-19 మధ్య నారా లోకేష్ కింద ఉండేది పంచాయతీ శాఖ అనేది. అట్లాగే రూరల్ డెవలప్మెంట్ అండ్ రూరల్ వాటర్ సప్లై, గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటిపారుదల, ఈ 2 శాఖలు కూడా ఆయనకే ఇచ్చారు. అట్లాగే ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, చాలా కీలకమైన శాఖలన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్కి అంటే డిప్యూటీ సీఎంకి కేటాయించడం జరిగింది. ఇందులో కీలకమైంది పంచాయతీ రాజ్. రాష్ట్రం మొత్తం గ్రామీణ ప్రాంతాల మొత్తానికి సంబంధించి ఆయన చేతుల్లోనే ఉండబోతున్నాయి. ఆయా గ్రామాల అభివృద్ధి మొత్తం కూడా పవన్ కళ్యాణ్ చేతిలో ఉండబోతుంది. రూరల్ డెవలప్మెంట్ కూడా ఆయన కిందే ఉంది. రూరల్ వాటర్ సప్లై ఆయన కిందే ఉంది. ఎన్విరాన్మెంటల్ అంటే పర్యావరణానికి సంబంధించిన ఆ శాఖను కూడా పవన్ కళ్యాణ్కి ఇచ్చారు. అట్లాగే ఫారెస్ట్ మినిస్ట్రీ అంటే సపరేట్ మంత్రి ఉండేవారు. ఇంతకుముందు కూడా జగన్ సర్కార్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఆయన అటవీ శాఖ మంత్రిగానే బాధ్యతలు చేపట్టిన పరిస్థితి ఉంటుంది. సో ఫారెస్ట్కి ఆనవాయితీగా అది ఏ ప్రభుత్వంలో అయినా, ఇటు తెలంగాణ ప్రభుత్వం అయినా ఆంధ్రాలో అయినా ఫారెస్ట్కి సపరేట్ మంత్రి ఉంటారు. కానీ అలా కాదని ఇప్పుడు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్తో పాటు ఫారెస్ట్ మంత్రిత్వ శాఖను కూడా పవన్ కళ్యాణ్కి ఇవ్వడం అనేది జరిగింది. సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఆయన కింద ఉంది. దాదాపు చాలా కీలకమైంది పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ కింద ఉండబోతున్నాయి. ఇక నారా లోకేష్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అండ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, ఆర్టీజీ ఇవన్నీ కూడా తీసుకున్నారు. గతంలో నారా లోకేష్ కింద అంటే 2014-2019 మధ్య ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టి ఆ తర్వాత ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగాను అండ్ ఐటీ శాఖ మంత్రిగా 2 బాధ్యతలు కూడా నిర్వహించారు. కానీ ఇప్పుడు పంచాయతీరాజ్ని పవన్ కళ్యాణ్కి ఇచ్చి ఐటీ శాఖని అండ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ని రెండింటిని కూడా నారా లోకేష్ తన దగ్గరకు ఉండవున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఐటీ శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్కి అనేక ఐటీ కంపెనీలు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది కాబట్టి, ఐటీ మీద పట్టుంది కాబట్టి, సో అదే నారా లోకేష్కి మరొకసారి ఐటీ శాఖ మంత్రిగానే బాధ్యతలు ఇవ్వడం అనేది జరిగింది. ఇక కింజరాపు అచ్చెన్నాయుడు అగ్రికల్చర్, వ్యవసాయం అత్యంత కీలకమైన పోస్టు. రైతులకు సంబంధించిన ప్రతి అంశం ఆయన దగ్గరే ఉంటుంది. కోఆపరేషన్, మార్కెటింగ్, యానిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ ఇవన్నీ కూడా ఆయన కింద ఉన్నాయి. గతంలో 2014-19 మధ్య సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఈ వ్యవసాయ శాఖ ఇవ్వటం జరిగింది. సో లాస్ట్ జగన్ సర్కార్లో ఇదే వ్యవసాయ శాఖని కాకాని గోవర్ధన్ రెడ్డికి ఇవ్వటం అనేది జరిగింది. సో అగ్రికల్చర్ అనేది అత్యంత కీలకం. అంటే సీఎం, డిప్యూటీ సీఎం, ఆ తర్వాత శాఖ కింద మనం ఇక్కడ కింజరాపు అచ్చెన్నాయుడిని చూడాల్సి ఉంటుంది. ఆయన ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఆయనతో పాటు ఇప్పుడు ఈ అగ్రికల్చర్, కోఆపరేషన్, మార్కెటింగ్ శాఖ మంత్రిగా కూడా ఆయనే బాధ్యతలు నిర్వహిస్తారు. యానిమల్ హస్బెండరీ, పశుసంవర్ధక శాఖ కూడా ఆయన నిర్వహిస్తారు. వాస్తవానికి పశుసంవర్ధక శాఖని జగన్ సర్కార్ సీదిరి అప్పలరాజుకి ఇచ్చింది. శ్రీకాకుళానికి సంబంధించిన డాక్టర్ సీదిరి అప్పలరాజుని యానిమల్ హస్బెండరీ మినిస్టర్గా నియమించారు. కానీ ఇప్పుడు ఆ శాఖని సపరేట్ చేయకుండా వ్యవసాయ శాఖ కిందకే తీసుకొచ్చారు. అంటే వ్యవసాయ అనుబంధంగా యానిమల్ హస్బెండరీ ఉండే విధంగా దాన్ని ఇక్కడికి తీసుకురావడం అనేది జరిగింది. డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ ఇవన్నీ కూడా యానిమల్ హస్బెండరీ కిందే వస్తాయి. సో అవన్నీ కూడా మళ్ళీ ఇంక్లూడింగ్ వ్యవసాయ శాఖతో లింకప్ చేసి కింజరాపు అచ్చెన్నాయుడికి ఇచ్చారు. ఇక 2 కొల్లు రవీంద్ర మైన్స్ అండ్ జియాలజీ అండ్ ఎక్సైజ్. సో గతంలో కూడా కొల్లు రవీంద్ర 2014-2019 మధ్య కూడా ఆయన కీలకమైన బాధ్యతలు నిర్వహించడం జరిగింది. సో ఈసారి అంటే గతంలో ఎక్సైజ్ శాఖను వేరే ఒకరు నిర్వహించడం జరిగింది. ఆయన కొవ్వూరు నుంచి గెలిచిన ఎమ్మెల్యేకి గతంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పచెప్పారు జవహర్కి. సో జవహర్ ఎక్సైజ్ బాధ్యతలు
గతంలో నిర్వహించారు. ఇప్పుడు కొల్లు రవీంద్రకి ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఇవ్వటం అనేది జరిగింది. మైన్స్ అండ్ జియాలజీ కూడా ఆయనకి అంటే గనుల శాఖ కూడా చాలా కీలకం. ప్రస్తుత ఇంతకుముందు వరకు ఉన్న జగన్ సర్కార్లో మైన్స్ శాఖని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్వహించారు. సో తర్వాత నాదెళ్ల మనోహర్ ప్రస్తుతం జనసేన పార్టీ నుంచి రెండో మంత్రి, పవన్ కళ్యాణ్ తర్వాత రెండో మంత్రి. ఆ పార్టీలో నెంబర్ 2గా ఉన్న నాదెళ్ల మనోహర్కి ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్, కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ ఇది కూడా చాలా కీలకమైంది. పౌర సరఫరాల శాఖ, ఇంటింటికి రేషన్ బియ్యం సప్లైతో పాటు అనేక అంశాలు, పేదలకు సంబంధించిన ప్రతి అంశం కూడా ముడిపడి ఉండే శాఖ నాదెళ్ల మనోహర్ అప్పచేయడం జరిగింది. గతంలో జగన్ సర్కార్లో ఇదే ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ మొదటి 2.5 ఏళ్ళు కొడాలి నాని నిర్వహించారు. తర్వాత 2.5 ఏళ్ళు అంటే గవర్నమెంట్ పడిపోయే వరకు కారుమూరి నాగేశ్వరరావు ఆ బాధ్యతను చేపట్టారు. అత్యంత కీలకమైన శాఖ. దాన్ని జేఎస్పీకి అంటే జనసేన పార్టీకి కేటాయించడం అనేది జరిగింది. పొంగూరు నారాయణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ 2014-19 మధ్య కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలవకపోయినా ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టి మంత్రి అయ్యారు. సో అప్పుడు కూడా ఆయనకి గతంలో అంటే 2014-19 మధ్య కూడా 5 ఏళ్ల పాటు ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ని అప్పగించడం జరిగింది. అర్బన్ డెవలప్మెంట్ కూడా ఆయన కిందే ఉండేది. సో అదే శాఖని గతంలో 5 ఏళ్ల పాటు నిర్వహించిన అదే శాఖని మళ్ళీ నారాయణకి అప్పగించడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీలు మొత్తం కూడా మున్సిపాలిటీల డెవలప్మెంట్ అంతా కూడా నారాయణ చేతుల్లో ఉంటాయి. దీనితో పాటు అత్యంత కీలకమైనది ఏంటంటే రాజధాని అమరావతి సిఆర్డీఏ ఏదైతే ఉందో సిఆర్డీఏ కూడా నారాయణ కిందకే వస్తుంది. గతంలో కూడా ఆయన సిఆర్డీఏ మంత్రి అనేవాళ్ళు మున్సిపల్ శాఖ మంత్రి కంటే కూడా. ఎందుకంటే రాజధాని అక్కడ ల్యాండ్ పూలింగ్ భూములు తీసుకోవడంతో పాటు సింగపూర్ అధికారులు, సింగపూర్ మంత్రులతో మొత్తం వ్యవహారాలని జరపడం కావచ్చు, ఇక్కడ భూముల్లో పిచ్చి స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో ఇక్కడ నిర్మాణాలు చేపట్టడం కావచ్చు, రైతులకు ఫ్లాట్లు తిరిగి కేటాయించడం కావచ్చు, అన్ని అంశాలు, రాజధాని భవనాల నిర్మాణం కావచ్చు, ఇంటర్నేషనల్ ఆర్కిటెక్చర్ని తీసుకొచ్చి రాజధాని అమరావతికి సంబంధించిన డిజైన్లు గీయించడం కావచ్చు, అన్నీ కూడా నారాయణ చేశారు. కాబట్టి ఆయన్ని రాజధాని మంత్రి అని, అమరావతి మంత్రి అని, సిఆర్డీఏ మంత్రి అనేవాళ్ళు. సో ఇప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కిందే మళ్ళీ సిఆర్డీఏ వస్తుంది కాబట్టి సో మరోసారి అదే బాధ్యతల్ని నారాయణ నిర్వహించబోతున్నారు. అందులోనూ గత 5 ఏళ్లలో నా రాజధాని నిర్మాణం పూర్తిగా ఆగిపోయింది. అమరావతిని కాదని 3 రాజధానుల ప్రతిపాదన తీసుకురావడం, దాదాపు 1000 కోట్లతో నిర్మాణాలతో చేసినప్పటికీ వాటన్నింటినీ అలాగే వదిలేయటం నేపథ్యంలో మళ్ళీ అమరావతిలో ముళ్ళ కంపలు తొలగించడం నుంచి మొదలుపెట్టి గతంలో తీసుకొచ్చిన ఆర్కిటెక్చర్స్ ఇచ్చిన డిజైన్ ప్రకారం మళ్ళీ అమరావతి నిర్మాణం చేపట్టే బాధ్యత అంతా కూడా నారాయణ మీద ఉండే అవకాశం ఉంటుంది. ఇక అనిత వంగలపూడి ఫస్ట్ టైం మంత్రి అవుతున్నారు. రెండోసారి ఎమ్మెల్యేగా పాయకరావుపేట నుంచి మన విజయం సాధించారు. సో ఎస్సీ వర్గం నుంచి ఆమెకి మంత్రి పదవి కేటాయించడం జరిగింది. ఆమెకి హోమ్ అఫైర్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, సో హోమ్ కింద డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. సో హోంశాఖ మంత్రిగా మరోసారి మహిళకి అదృష్టం దొక్కిందని చెప్పాల్సి ఉంటుంది. ఆనవాయితీగా వస్తుంది మహిళకి హోంశాఖ ఇవ్వటం అనేది. 2004లో రాజశేఖర రెడ్డి సీఎం అయిన సందర్భంలో కూడా అప్పట్లో సబితా ఇంద్రారెడ్డికి హోంమంత్రి ఇవ్వటం అనేది తీసుకొచ్చారు. హోంమంత్రి అంటే హోంశాఖ మాత్రమే ఇస్తారు, లా అండ్ ఆర్డర్ వాళ్ళ చేతుల్లో ఉండదు. ఇందాక నేను చెప్పినట్టుగా లా అండ్ ఆర్డర్ అనేది సీఎం చేతిలో మాత్రమే ఉంటుంది. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి అయినా, రోసయ్య అయినా, రాజశేఖర రెడ్డి అయినా, జగన్ అయినా, లేకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయినా ఎవరైనా సరే లా అండ్ ఆర్డర్ని వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు. కేవలం హోం మాత్రం ఒక మహిళకి ఇవ్వటం అనేది ఆనవాయితీగా అప్పుడు సబితేంద్రారెడ్డికి ఇచ్చారు. జగన్ సర్కారులో మొదట సుచరితకి ఇచ్చారు. ఆ తర్వాత ఇంకో 2.5 ఏళ్ల పాటు 2.5 ఏళ్ల పాటు హోంమంత్రిగా తావేటి వనితకు ఆ పోస్ట్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ నేపథ్యంలో మరోసారి ఎస్సీ మహిళకు అనిత వంగలపూడికి హోంమంత్రిగా అవకాశం అనేది తెలుగుదేశం పార్టీ కల్పించింది. సత్యకుమార్ యాదవ్ ఆయనకు ఆరోగ్య శాఖను ఇవ్వటం అనేది జరిగింది. ఆరోగ్య శాఖ అంటే గతంలో కూడా 2014-2019లో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. అప్పుడు పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా పోటీ చేయలేదు కానీ ఇండైరెక్ట్గా సపోర్ట్ చేశారు. కానీ క్యాబినెట్లో టీడీపీ మంత్రులతో పాటు బీజేపీ నుంచి గెలిచిన వారికి కూడా మంత్రి పదవులు ఇవ్వడం అనేది జరిగింది. అప్పుడు కూడా ఆరోగ్య శాఖని కృష్ణా జిల్లా కైకలూరు నుంచి గెలిచిన కామినేని శ్రీనివాస్కి కేటాయించారు. 5 ఏళ్ల పాటు అంటే లాస్ట్లో మళ్ళీ ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తి టీడీపీ, బీజేపీ విడిపోయే వరకు కూడా కామినేని శ్రీనివాస్ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. సో ఆనవాయితీగా బీజేపీకి ఆరోగ్య శాఖ ఇవ్వటం అనేది మొదటి నుంచి కూడా ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా ఈసారి సత్యకుమార్ యాదవ్ ఆయనకు అంటే బీజేపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే సత్యకుమార్కు ఆరోగ్య శాఖను కేటాయించడం జరిగింది. గతంలో కామినేని శ్రీనివాస్కి ఇచ్చిన శాఖ ఈసారి ప్రస్తుతం సత్యకుమార్ యాదవ్కు ఇవ్వటం అనేది జరిగింది. సో గతంలో జగన్ సర్కారులో ఆళ్ల నాని ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు 2.5 ఏళ్ల పాటు నిర్వహించారు. తర్వాత 2.5 ఏళ్ల పాటు విడుదల రజని ఆరోగ్య శాఖ మంత్రిగా మొన్న ప్రభుత్వం పడిపోయే వరకు పనిచేయడం జరిగింది. ఇద్దరు ఆరోగ్య శాఖ మంత్రులు జగన్ సర్కార్లో పనిచేశారు. ప్రస్తుతం
కూటమి ప్రభుత్వంలో సత్యకుమార్ యాదవ్ అంటే బీజేపీ నుంచి గెలిచిన సత్యకుమార్కు ఆరోగ్య శాఖ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ మొత్తం కూడా ఇవ్వడం అనేది జరిగింది. అండ్ నిమ్మల రామానాయుడు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు మంత్రి పదవి దొరికింది. ఆయనకి వాటర్ రీసోర్సెస్ డెవలప్మెంట్ని ఆయన కేటాయించడం అనేది జరిగింది. ఇది కూడా అత్యంత కీలకమైన శాఖ అని చెప్పాల్సి ఉంటుంది. ఇక నాస్యం మొహమ్మద్ ఫరూక్ ఎండి ఫరూక్కు ఆయన నంద్యాల నుంచి గెలిచిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నేత. ఆయనకు లా, జస్టిస్, మైనారిటీ వెల్ఫేర్ న్యాయశాఖను ఆయనకి ఇవ్వడం అనేది జరిగింది. గతంలో 2014-2019 మధ్య న్యాయశాఖను టీడీపీలు మచిలీపట్నం నుంచి గెలిచిన కొల్లు రవీంద్రకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కేటాయించింది. ఇప్పుడు ఆ న్యాయశాఖను నాస్యం మహమ్మద్ ఫరూక్ ఎండి ఫరూక్కి ఈసారి కేటాయించడం అనేది జరిగింది. మైనార్టీ వెల్ఫేర్ కూడా ఆయన కింద ఉండబోతోంది. అట్లాగే ఆనం రామనారాయణ రెడ్డి చాలా సీనియర్ నేత, కాంగ్రెస్ పార్టీలో అనేక సార్లు ఆర్థిక రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఆయనకి ఈసారి ఎండోమెంట్ శాఖను కూటమి ప్రభుత్వం కేటాయించడం అనేది జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లాస్ట్ కొనసాగి చివరిలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా అనేక సార్లు బాధ్యతలు నిర్వహించారు. అసెంబ్లీలో ఎన్నోసార్లు రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఆనం రామనారాయణ రెడ్డి. ఈసారి కూడా ఆయనకు ఆర్థిక శాఖ లభిస్తుందని మొదటి నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆయన ఉన్న సీనియారిటీ, ఆయనకి ఆర్థిక శాఖలో ఉన్న అనుభవం నేపథ్యంలో ఆయనకు ఆర్థిక శాఖ ఇస్తారని భావించారు. కానీ ఆయనకి ఎండోమెంట్స్ దేవాదాయ శాఖను కేటాయించడం అనేది ఇక్కడ జరిగింది. ఇక్కడ పయ్యవోల కేశవ్ మొట్టమొదటిసారి మంత్రి కాబోతూ ఉన్నారు. సో మంత్రి అయ్యారు. సో ఉరవకొండ అనంతపురం జిల్లా ఉరవకొండ నుంచి గెలిచిన పయ్యవోల కేశవ్ ఆర్థిక శాఖను కేటాయించడం జరిగింది. ఇక్కడ గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా అనేక సార్లు పనిచేసిన ఆనం రామనారాయణ రెడ్డి ఇస్తారనుకుని భావించిన ఫైనాన్స్ ఆర్థిక శాఖని పయ్యవోల కేశవ్ అంటే మొట్టమొదటిసారి మంత్రి అయిన పయ్యవోల కేశవ్కి ఇవ్వడం అనేది జరిగింది. ఫైనాన్స్ అండ్ ప్లానింగ్, కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ లెజిస్లేటర్ మొత్తం అన్నీ కూడా ఆయనకి అసెంబ్లీ నిర్వహణ కావచ్చు, కమర్షియల్ ట్యాక్సెస్ కావచ్చు, ప్లానింగ్ కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు, అన్ని అత్యంత కీలకమైన శాఖలన్నింటినీ పయ్యవోల కేశవ్కి ఇవ్వటం అనేది జరిగింది. గతంలో ఆర్థిక శాఖ మంత్రి అంటే జగన్ సర్కారులో ఆర్థిక శాఖ మంత్రిగా బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆయన అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టేవారు. ఆర్థిక శాఖ మంత్రిగా 5 ఏళ్ల పాటు ఆయనే కొనసాగారు. అయితే ఇప్పుడు ఈసారి ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యవోల కేశవ్కి ఇచ్చారు. 2014-19 అప్పుడు టీడీపీ సర్కారు ఉన్నప్పుడు యనమల రామకృష్ణుడికి ఇదే ఆర్థిక శాఖ ఇచ్చారు. ఇప్పుడు ఆర్థిక శాఖ యనమల రామకృష్ణుడు ప్రస్తుతం ఆయన ఎక్కడ కూడా ఆయన కుమార్తె ఎమ్మెల్యేగా గెలిచారు తప్ప ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. ఒకవేళ అవసరమైతే యనమల రామకృష్ణుడి సేవలు అంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న అనేక సందర్భాల్లో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన యనమల రామకృష్ణుడిని ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన మళ్ళీ మంత్రి పదవి ఇచ్చి ఆయన ఆర్థిక శాఖకు ఆయన వాడుకుంటారు అని తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కొంత ప్రచారం జరిగింది. కానీ అటు ఆ సీనియర్ అయిన ఆనం రామనారాయణ రెడ్డిని ఇటు యనమల రామకృష్ణుడిని ఎవరిని కాదని పయ్యవోల కేశవ్ ఆర్థిక శాఖ ఇవ్వడం అనేది ఇక్కడ మనం గమనించాలి. అనగాని సత్యప్రసాద్ రేపాల నుండి గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే, గతంలో జగన్ వేవును కూడా తట్టుకుని గెలిచిన అనగాని సత్యప్రసాద్కి రెవెన్యూ శాఖ మంత్రి అండ్ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖ ఇచ్చారు. అంటే అసలు ఒక విధంగా చెప్పాలంటే సర్కారుకి అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే రెవెన్యూ శాఖ అండ్ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ ఆ శాఖకు అత్యంత కీలకమైన మంత్రిగా అనగాని సత్యప్రసాద్ వ్యవహరించబోతున్నారు. కొలుసు పార్థసారథి ఆయన కూడా గతంలో 2019-2024 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారు. లాస్ట్ మినిట్లో ఆయన పార్టీ మరి టీడీపీలోకి వచ్చారు. యాదవ్ కమ్యూనిటీ తరఫున పార్థసారథికి మంత్రి పదవి లభించింది. ఆయనకి హౌసింగ్ అండ్ ఐఎన్పిఆర్ సమాచార శాఖ మంత్రి అండ్ హౌసింగ్ మినిస్టర్గా కొలుసు పార్థసారథికి అవకాశం ఇచ్చారు. ఆయన గతంలో రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సందర్భంలో కృష్ణా జిల్లా పెనమలూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భంలో ఆయనకి విద్యాశాఖను కేటాయించడం జరిగింది. బేసిక్గా కృష్ణా జిల్లా నుంచి ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకున్నా కూడా వాళ్ళకి విద్యాశాఖ కేటాయించడం అనేది చాలా ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా గతంలో ఎవరైతే కొలుసు పార్థసారథికి రాజశేఖర రెడ్డి విద్యాశాఖ మంత్రిగా అవకాశం కల్పించారు. అట్లాగే గతంలో కృష్ణా జిల్లా గుడివాడ నుంచి గెలిచిన వ్యక్తికి కూడా ఇదే విధంగా విద్యాశాఖ కేటాయించడం అనేది జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈసారి ఆ విద్యాశాఖ కాకుండా ఆయనకు హౌసింగ్ అండ్ ఐఎన్పిఆర్ అనేది పార్థసారథికి ఇవ్వడం జరిగింది. అట్లాగే డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి ఆయనకి సోషల్ వెల్ఫేర్, డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్, సచివాలయం అండ్ విలేజ్ వాలంటీర్ ఇది కొత్తగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇంతకుముందు ఈ శాఖ అనేది లేదు. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా అందరికీ తెలిసిందే. డోలా వీరాంజనేయ స్వామి కూడా మొట్టమొదటిసారి మంత్రి అవుతూ ఉన్నారు. ఆయన ప్రకాశం జిల్లా నుంచి ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 3వ సారి ఆయనకి సోషల్ వెల్ఫేర్తో పాటు డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఇచ్చారు.
దీంతోపాటు అడిషనల్గా సచివాలయం అండ్ విలేజ్ వాలంటీర్ అనే కొత్త శాఖను క్రియేట్ చేశారు. గతంలో లేదు వాస్తవానికి. సచివాలయాల కోసం, విలేజ్ వాలంటీర్ల కోసం ఒక మంత్రిత్వ శాఖను క్రియేట్ చేయటం, మంత్రిని పెట్టడం అనేది జగన్ సర్కార్లో కూడా లేదని చెప్పాల్సి ఉంటుంది. సో ఇప్పుడు వీరాంజనేయ స్వామికి ఆ అవకాశం ఆ కొండిపి ప్రకాశం జిల్లా కొండిపి నియోజకవర్గం నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన స్వామికి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్తో పాటు సచివాలయం అండ్ విలేజ్ వాలంటీర్ శాఖను కూడా అప్పగించడం అనేది జరిగింది. సో విలేజ్ వాలంటీర్ల పరిస్థితి ఏంటి అనే డిస్కషన్ విపరీతంగా రాష్ట్రంలో జరుగుతుంది. జగన్ సర్కార్లో వాలంటీర్లు చాలామంది ఎన్నికల విధుల నుంచి పక్కన పెట్టిన సందర్భంలో వాళ్ళందరూ కొంతమంది రిజైన్ చేశారు. ఆ తర్వాత వాలంటీర్ల విషయంలో తెలుగుదేశం పార్టీ అనేక ఆరోపణలు చేసింది. టీడీపీ సర్కార్ అంటే కూటమి సర్కార్ వచ్చిన తర్వాత వాలంటీర్ని కొనసాగిస్తారా లేదా అన్న డిస్కషన్ జరుగుతున్న సందర్భంలో సచివాలయాలు అండ్ విలేజ్ వాలంటీర్ల కోసం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను క్రియేట్ చేసి మంత్రిగా బాధ్యతలు అప్పగించడం అనేది ఇక్కడ ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ఇష్యూ. ఇక గొట్టిపాటి రవికుమార్ ప్రకాశం జిల్లా అద్దంకి నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన గొట్టిపాటి రవికుమార్కి ఎనర్జీ మినిస్టర్గా ఆయనకు అవకాశం కల్పించారు. ఫస్ట్ టైం ఆయన క్యాబినెట్లోకి వస్తున్నారు. ఇందాక నేను చెప్పిన వీరాంజనేయ స్వామి కూడా ఫస్ట్ టైం క్యాబినెట్లోకి వస్తూ ఉన్నారు. గొట్టిపాటి రవికుమార్ ఎనర్జీ శాఖను, అత్యంత కీలకమైన ఎనర్జీ శాఖను ఆయనకు అప్పగించారు. కందులు దుర్గేష్ జనసేన పార్టీ నుంచి గెలిచిన కందులు దుర్గేష్కు టూరిజం, కల్చర్ అండ్ సినిమాటోగ్రఫీ, ఇది ఇంపార్టెంట్. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా గతంలో పేర్ని నాని సేవలు నిర్వహించారు. సినిమా టికెట్ల వివాదానికి సంబంధించి సినిమా బృందం అంతా కూడా గతంలో ఆయన దగ్గరికి వెళ్ళిన సందర్భంలో ఆయన అనేక సార్లు వాళ్ళతో మీట్ అవ్వటం ఇదంతా కూడా చర్చనీయాంశమైంది. అదే స్థాయిలో వివాదం కూడా అయింది సినిమాటోగ్రఫీ మంత్రిగా. సో అలాంటి సినిమాటోగ్రఫీని ఈసారి జేఎస్పీకి అంటే జనసేన పార్టీకి కూటమి కేటాయించింది. అందులో కందులు దుర్గేష్కు దాన్ని అప్పగించారు. అలాగే కల్చర్ అండ్ సినిమాటోగ్రఫీ రెండు కూడా దాని కింద వస్తాయి. టూరిజం గతంలో జగన్ సర్కార్లో టూరిజం మినిస్టర్గా 2.5 ఏళ్ల పాటు సినీ నటి రోజా నిర్వహించారు ప్రభుత్వం పడిపోయే వరకు. ఆ శాఖను కూడా కందులు దుర్గేష్కి అప్పగించడం అనేది జరిగింది. ఇక గుమ్మడి సంధ్యారాణి ఫస్ట్ టైం క్యాబినెట్లోకి అడుగు పెడుతున్నారు. ఇందాక కందులు దుర్గేష్ కూడా ఫస్ట్ టైం క్యాబినెట్లోకి అడుగు పెడుతున్నారు. గుమ్మడి సంధ్యారాణి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్. సో ఆవిడ ఎస్టీ సామాజిక వర్గం. సో గుమ్మడి సంధ్యారాణి విజయనగరం జిల్లా నుంచి వచ్చిన గుమ్మడి సంధ్యారాణికి ట్రైబల్ వెల్ఫేర్ బాధ్యతలు అప్పచెప్పారు. అది కూడా కీలకమే. అంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, శిశు సంక్షేమ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖను ఆవిడకి అప్పగించారు. గతంలో 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వంలో పరిటాల సునీతకు ఈ బాధ్యతలు అప్పగించారు. సో ఇప్పుడు ఆ పోస్టును గుమ్మడి సంధ్యారానికి అప్పగించారు. ట్రైబల్ వెల్ఫేర్కి సపరేట్ మినిస్టర్ ఉండేవాళ్ళు, బేసిక్గా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి సపరేట్ మినిస్టర్లు ఉండేవాడు. కానీ ఈ రెండు శాఖలను కూడా ఈసారి క్లబ్ చేసి ఒకరికి అప్పగించారు, గుమ్మడి సంధ్యారానికి. ఇక బీసీ జనార్దన్ రెడ్డి కర్నూలు జిల్లా బనగానపల్లి నుంచి గెలిచిన నేత. ఆయనకు రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు. అక్కడ కాటసాని రామిరెడ్డిని ఓడించిన బీసీ జనార్దన్ రెడ్డికి కూడా అత్యంత ప్రయారిటీ ఇస్తూ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్, R&B శాఖ కూడా అత్యంత కీలకం ప్రభుత్వంలో. సో అలాంటి శాఖను బీసీ జనార్దన్ రెడ్డికి అప్పగించారు. ఇక టీజీ వెంకట రాజ్యసభ సభ్యుడు, బీజేపీ పార్టీలో కొనసాగుతున్న రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనకు మంత్రి పదవి దక్కింది. తండ్రి ఏమో బీజేపీలో ఉన్నారు, కొడుకు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆయనకి పరిశ్రమల శాఖ, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, ఫుడ్ ప్రాసెసింగ్ అంతా కూడా అప్పచెప్పారు. 2014-2019 మధ్య ఇదే శాఖని అమర్నాథ్ రెడ్డికి అప్పగించడం జరిగింది. అమర్నాథ్ రెడ్డి అప్పట్లో వైసీపీ తరఫున గెలిచి టీడీపీలో చేరిన 23 మందిలో ఒకరు, చిత్తూరు జిల్లాకి సంబంధించిన అమర్నాథ్ రెడ్డి. సో ఆయనకి పలమనూరు నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు వైసీపీ నుంచి. ఆ తర్వాత టీడీపీలోకి రావడంతోనే ఆయనకి అప్పట్లో ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ మినిస్టర్గా ఆయనకు అవకాశం కల్పించారు. అనేక పరిశ్రమలు తీసుకురావడంలో అమర్నాథ్ రెడ్డి తీవ్రమైన కృషి చేశారు. సో ఈసారి ఆయనకు మంత్రి పదవి దక్కలేదు, కానీ ఆ పోస్ట్ అంటే అదే పరిశ్రమల శాఖని టీజీ భరత్కి అప్పగించారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇండస్ట్రియలిస్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. టీజీ వెంకటేష్ అంటే ఆయన తండ్రికి అనేక పరిశ్రమలు ఉన్నాయి కాబట్టి దాని మీద ఉన్న ఎక్స్పీరియన్స్ నేపథ్యంలో ఆయనకి పరిశ్రమల శాఖ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ అప్పగించడం జరిగింది. ఇక సవిత పెనుగొండ నుంచి గెలిచిన మహిళ బీసీ వెల్ఫేర్ అప్పచెప్పారు. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, వెల్ఫేర్, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ అప్పగించారు. సో బీసీ వెల్ఫేర్ అనేది గతంలో 2014-2019 టీడీపీ ప్రభుత్వం ఉన్న సందర్భంలో అప్పట్లో అచ్చెన్నాయుడికి బీసీ వెల్ఫేర్ అండ్ కార్మిక శాఖ రెండు కూడా ఇవ్వటం అనేది జరిగింది. సో ప్రతిసారి కూడా ఏ ప్రభుత్వం ఉన్నా అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నా కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత కావచ్చు, అంత రాజశేఖర రెడ్డి ఉన్న ముందు కావచ్చు, రాజశేఖర రెడ్డికి ముందు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సందర్భంలో కావచ్చు, ఎప్పుడైనా సరే బీసీ వెల్ఫేర్ శాఖ అనేది బేసిక్గా మగవాళ్ళకి అంటే పురుషులకు మాత్రమే ఇవ్వటం ఆనవాయితీగా వస్తుంది. ఫస్ట్ టైం
దాన్ని బ్రేక్ చేసి సవిత మహిళకు ఈసారి బీసీ వెల్ఫేర్ ఇవ్వడం అనేది జరిగింది. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఆవిడకి అప్పగించారు, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ కూడా ఆవిడకి అప్పగించారు. ఇక వాసంశెట్టి సుభాష్ రామచంద్రాపురం నుంచి గెలిచిన ఆయన ఫస్ట్ టైం క్యాబినెట్లో అడుగుపెడుతున్నారు. ఇందాక నేను చెప్పిన టీజీ భరత్ అండ్ సవిత వీళ్ళందరూ కూడా క్యాబినెట్లో ఫస్ట్ టైం అడుగు పెడుతూ ఉన్నారు. సో వాసంశెట్టి సుభాష్ లేబర్ అండ్ ఫ్యాక్టరీస్, బాయిలర్స్, ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీసెస్ లేబర్ మినిస్టర్గా అంటే కార్మిక శాఖ మంత్రిగా వాసంశెట్టి సుభాష్కి అప్పగించారు. 2014-2019 మధ్యలో అంటే అప్పటి తెలుగుదేశం సర్కార్లో ఇదే లేబర్ మినిస్ట్రీని, కార్మిక శాఖ మంత్రిని అచ్చెన్నాయుడు నిర్వహించారు. బీసీ వెల్ఫేర్ అండ్ లేబర్ మినిస్టర్గా అచ్చెన్నాయుడు అప్పట్లో పనిచేశారు. సో ఆ శాఖని డివైడ్ చేశారు ఈసారి, చేసి లేబర్ మినిస్టర్ని సపరేట్ చేసి వాసంశెట్టి సుభాష్కి అప్పగించడం జరిగింది. కొండపల్లి శ్రీనివాస్ ఆయన కూడా ఆయనకి ఎంఎస్ఎంఈ, సెర్ప్ అంటే ఎస్సీఆర్పి, ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ రిలేషన్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు. ఇది కొత్త శాఖ ఒక విధంగా చెప్పాలి అంటే. ఇంతకుముందు ఎంఎస్ఎంఈలు లేకపోతే సెర్ప్ మినిస్టర్ అంటూ లేకపోతే ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ రిలేషన్స్ అంటూ సపరేట్ శాఖ అంటూ ఉండే కాదు, ఇవి కూడా వేరే శాఖల్లో ఇన్క్లూడింగ్ అయి ఉండేవి. కానీ ఈసారి సపరేట్ చేసి ఎంఎస్ఎంఈ కోసం ప్రత్యేకంగా ఒక మినిస్టర్ని పెట్టడం, సెర్ప్ కోసం ఒక మినిస్టర్ని పెట్టడం, ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ రిలేషన్స్ కోసం ప్రత్యేకంగా మినిస్టర్ని కేటాయించడం అనేది బహుశా ఫస్ట్ టైం అనుకుంటాను. ఎందుకంటే ఇంతకుముందు ఈ శాఖలు నేను చెప్పినట్టుగా ఎంఎస్ఎంఈ కావచ్చు, సెర్ప్ కావచ్చు, ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ రిలేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏదో ఒక శాఖకు అనుబంధంగా ఉండేవి తప్ప సపరేట్ మంత్రిత్వ శాఖ అనేది ఎక్కడ కూడా లేదు. ఫస్ట్ టైం దాన్ని డివైడ్ చేసి వాసంశెట్టి సుభాష్కి ఇవ్వడం జరిగింది. కొండపల్లి శ్రీనివాస్కి ఇవ్వడం జరిగింది. ఆయన కూడా క్యాబినెట్లో తొలిసారి అడుగు పెట్టబోతున్నారు. ఇక మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కడప జిల్లా రాయచోటు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఫస్ట్ టైం క్యాబినెట్లో అడుగుపెడుతున్నారు. రవాణా శాఖ అండ్ యూత్స్ అండ్ స్పోర్ట్స్ అప్పగించారు. సో రవాణా శాఖ మంత్రిగా రాంప్రసాద్ రెడ్డి బాధ్యతలు చేపట్టబోతున్నారు. సో ఆయనకి రవాణా శాఖలో అనుభవం ఉందా లేదా అన్నది అయితే పూర్తి స్థాయిలో మనకి అవగాహన లేదు. బట్ ఏదో కేటగిరీలో అయితే బట్ దాని రిలేషన్ ఉండబట్టే ఫస్ట్ టైం క్యాబినెట్లో అడుగు పెడుతున్న వ్యక్తికి రవాణా శాఖ లాంటి కీలకమైన వ్యవహారం మొత్తం కూడా అప్పచెప్పారు. ఆర్టీసీ లాంటిదంతా కూడా ఆయన కిందకే వస్తుంది. యూత్స్ అండ్ స్పోర్ట్స్ కూడా ఆయనకే అప్పగించడం జరిగింది.